అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. దివ్య ప్రీతముని కృపా విశేషం వల్ల ఈరోజు మెహర్ ప్రభు మధురామృతంలో బాబా గురించి చెప్పే అవకాశాన్ని ప్రీతముడు నాకు ఇచ్చినందుకు ఆయనకి జై బాబాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మరి నమో మెహర్ బాబా ప్రార్థనా గీతాన్ని మెహర్ రజనీ గారు చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి రజనీ గారు. అవతార్ మెహర్ బాబా కీ జై. ఎవరాది మానవుడో, ఎవరాది పురుషుడో, ఎవరాది సద్గురువో, ఎవరు సర్వోన్నతుడో, ఆ దివ్య ప్రియతముని, ఆ ప్రేమ సుందరుని చరణ పద్మములకి చిరుకాంక అంకితం. నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా. అపార దివ్య కృపా సాగర, అపార దివ్య కృపా సాగర, సకల చరాచర జగదుద్ధార, సకల చరాచర జగదుద్ధార. నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా. జోహారులివే శ్రీ మెహరు బాబా, జోహారులివే శ్రీ మెహరు బాబా. మహిని జనించిన మానవ రూప, మహిని జనించిన మానవ రూప, ఇహ పరానంద జీవనమీవ, ఇహ పరానంద జీవనమీవ. భవ భయ భంజన పరమ పావన, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా. అజ్ఞానాంధత అంతము చేసి, అజ్ఞానాంధత అంతము చేసి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, హరిషద్వార్గము అంతరింపగా, హరిషద్వార్గము అంతరింపగా, అవ్యయ మోక్షం అనుగ్రహింపుము. నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి రజనీ గారు. నమో మెహర్ బాబా ప్రార్థనా గీతంతో మన ప్రీతముని మెహర్ బాబాని ఈ దర్బార్కి ఆహ్వానించినందుకు మీకు జై బాబాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ జనవరి మాసం అనేసరికి మనకు అందరికీ కూడా అమరతిథి బాగా, బాబా ప్రేమికులమైన మనందరికి కూడా అమరతిథి బాగా జ్ఞప్తికి వస్తుంది. అది ఈ లోనే కాకుండా గత 2-3 నెలల క్రితం నుంచే మనకి బాబా మీద దృష్టి పోవడం జరుగుతుంది. బాబా ప్రేమికులు వ్యవహారమైన మనం అందరికీ కూడా. ఎందుకంటే అమరతిథికి అంత ఇంపార్టెన్స్ ఉంది. అయితే ఆ అమరతిథిని ఎందుకు అంత ఘనంగా చేసుకుంటున్నాము అంటే దాని వెనకాతలో ఏదో ఒక విశిష్టత ఉండి తీరాలి. ఆ విశిష్టత ఏంటి అంటే మన ప్రీతముడు అయిన మెహర్ ప్రభు తాలూకా అపరిమిత బాధ. దానికి నిదర్శనంగానే మనం ఈ అమరతిథిని కృతజ్ఞత భావంతో, ఆయన మీద పరిపూర్ణమైన ప్రేమతో, విశ్వాసంతో మనం జరుపుకుంటున్నాం.
దాన్ని కూడా ఆయన అపరిమిత బాధను అనుభవిస్తూ కూడా ఆయన తుది శ్వాస వదిలేంత వరకు కూడా, వదిలిన తర్వాత కూడా మనకు విశ్వవ్యాప్తంగా ఆయన ఉపకారం చేసి మరీ వెళ్ళాడు అన్న నిదర్శనానికే ఈ అమర తిథిని మనం జరుపుకుంటున్నాం. అది ఎలాగ అంటే అవతారుని అపరిమిత బాధ అనే ఒక హెడ్డింగ్ పెట్టి దాని గురించి ఆయన అవతారిక పీరియడ్‌లో జరిగిన సంఘటనల్ని, ఆయన బాధలని మనం తెలియచేసుకుంటూ, అదే విధంగా మనకి ఆయనకి ఆ బాధలు కలగజేయడానికి మానవులమైన మనకి ఎంతవరకు మనం అజ్ఞానంలో ఉన్నామో, దాన్ని ఎంతవరకు మనం అధిగమించి అవతారాన్ని ప్రేమించాలన్నది విశదపరిచే ఒక మెజర్‌మెంట్ అనమాట. దాన్ని మనం ఇప్పుడు తెలుసుకోనందుకు ప్రయత్నం చేద్దాము. ఈ విషయాలు అందరికీ తెలిసినప్పటికీ, మనం రేపు అమరతిథిని మనం బాబా దగ్గరికి వెళ్ళడం జరుగుతోంది కాబట్టి, ఒక్కసారి మననం చేసుకుంటే, ఆ జ్ఞాపకాలు అక్కడికి వస్తే, మనలో ఒక మార్పు ఆ అవతారుని కృప వలన వస్తే, మనం ఆయన ప్రేమ మార్గంలో ఒక అడుగు ముందుకు వేయడానికి దోహదపడుతుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు మనం ఈ ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. అయితే భగవంతుడు సర్వశక్తిమంతుడని, సర్వాంతర్యామిని ఆయన మనం స్ స మాట్లాడుతూ అంటే ఆయన గురించి కీర్తన చేస్తూ ఉంటాం. మరి భగవంతుడు అంత సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి అయిన భగవంతుడు మరి మానవ రూపం ధరించి మన మధ్యకు రావడానికి గల కారణం ఏంటి? అంటే ఒక భగవంతుడు బియాండ్ స్టేట్‌లో ఉన్న భగవంతుడు ఇక్కడ మా స్థూల రూపంలో ఉండి ఈ భూమి మీదకి రావడాన్ని మనం అవతారికగా చెప్పుకుంటాం. అయితే ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి అయిన ఆయనకి ఈ మార్గాలెందుకు డైరెక్ట్‌గా చేయొచ్చు కదా! అయితే ఆయన అవతారం తీసుకోవడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? అందులో ఆయనకి ఏమైనా లాభం ఉందా? ఏమిటన్నది మనం మానవులకైన మనకి కొంచెం ఇదొస్తుంటుంది. అంటే మనం ఈ స్థూలంగా ఉంటాం కాబట్టి, మాయలో ఉంటాం కాబట్టి, ఏదైనా కార్యక్రమం చేస్తే దానికి ప్రయోజనం ఎంతవరకు వస్తుంది? మనకెంత ప్రాఫిట్ ఉంటుంది? అందులో మన స్థితి ఏంటి? మనం హైలైట్ అవుతున్నాం అనేది ఇవన్నీ మనం మానవ బుద్ధితో ఆలోచించే ప్రక్రియ. అయితే అదే విధంగా సోదరుడు బాలగోపాల భాస్కర్ రాజు మాటల్లో చెప్పుకుంటే, "అవసరంబు తనకు లేక అవతరించె మన కొరకే. అవసరంబు తనకు లేక అవని మసలె మన కొరకే. అవసరంబు తనకు లేక అస్తమించె మన కొరకే." ఒక బాబాని ప్రేమించే ప్రేమికుడిగా బాలగోపాల భాస్కర్ రాజు గారి మాటల్లో మనకి ఇందులో అర్థం చాలా నిగూఢంగా ఉంటుంది. చెప్పలేనంత విధంగా ఉంటుంది. ఆయనకి ఏముంది? ఒక ప్రయోజనం మనం చేసే సేవలన్నిటిలోని ప్రయోజనం ఆశిస్తాం. కానీ ఆయన అవతరించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన హైయెస్ట్ ఆఫ్ ది హైలో ఉండి ఒక చిటికేస్తే అయిపోతుంది. కానీ ఇక్కడికి ఎందుకొచ్చాడు మానవ రూపంలో? పోనీ వచ్చినవాడు సమంగా ఉన్నాడా అంటే, లీస్ట్ మానవుడు ఎవడైతే ఉన్నాడో ఆ స్థితికి వచ్చేసి ఆయన మన మధ్యనే మసిలాడు. పోనీ పెద్ద పెద్ద భవనాల్లోని వాటిల్లోని పెద్ద పెద్ద వాళ్ళతో తిరిగాడా అంటే అది లేదు. ఒక సామాన్య మానవుడు ఒక రోజు పని చేసుకుంటే ఒక మానవుడు ఎలాగుంటాడో అంతకంటే కిందకి దిగిపోయి మన మధ్య మసిలాడు. మనతోటే ఉన్నాడు. మన అందరిలోనే ఉన్నాడు. మరి ఇన్ని చేసి కూడా ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఏమి పట్టుకెళ్ళాడు అంటే, మన గురించి అనేక బాధలు పడి, అనేక అవమానాలు పడి, అనేక అపవాదులకి గురయ్యి, అనేక ఇబ్బందులకి పాలై, అనేక దోషభూషణలకు ఎదుర్కొని హ్మ్. అస్తమించాడు. పోనీ అదేదో గ్రాండ్‌గా జరిగిందా అంటే, ఆ అస్తమించడం కూడా ఎంత ఇది అంటే వర్ణాతీతం అంటే అంత బాధతో ఆయన అస్తమించాడు. దీనికి వెనకాతల కారణం ఏంటి? ఇవన్నీ కూడా ఒక సామాజిక దృక్పథంలో చూస్తే సామాన్య విషయమేనగా మనకు అనిపిస్తుంటాయి. అయితే అవతరించడానికి దేవునికి ఏదైనా అవసరం ఉందా? ఏదో అవసరం ఉంటే గదా వస్తారు. సో, అవసరం ఎలాంటిది? ఆ అవసరం తన వ్యక్తిగతమా? లేతే మనందరికీ సంబంధించిందా? ఇలాగ మనం బేరేజ్ వేసుకుంటే అంటే ప్రశ్నలు పరంపర చూసుకుంటే ఆయన ఏమీ పట్టుకెళ్ళలేదు. ఆయనకి ఎటువంటి అవసరం లేదు. ఏమీ తీసుకెళ్ళలేదు. ఇవన్నీ ఆయనకి ఎటువంటి సంబంధం లేనటటువంటి
విషయంగా మనకి గోచరమవుతుంది. అయితే వీటన్నిటికీ ఏమిటి కారణం అంటే, మన ప్రీతముడు అంటున్నాడు, "ఈ సృష్టిపై మీ అందరిపై నాకున్న ప్రేమ ఒక్కటే కారణం" అని చెప్పాడు. ఒకే ఒక కారణమట, ఆయనకు అపరిమితమైన ప్రేమట తన సృష్టిపై, తన సృష్టిలో ఉన్న చరాచర జీవకోటిపై ఆయనకున్న అపారమైన ప్రేమ. ఇన్ఫినిట్ లవ్. దానికి ఇంక ఏది ఎగ్జాంపుల్ లేదు. ఆయన మాటలోంచి వచ్చిన మాటే ఆయన ఎగ్జాంపుల్. ఆయనే ఒక ఎగ్జాంపుల్. సో, ఈ అపారమైన కారణంగా ఆ అనంత స్వరూపం, అనంత శక్తి ఉన్న భగవంతుడు ఒక్క మానవుడిగా, ఒక సాధారణ మానవుడిగా వచ్చి అనేక బాధలనన్నీ పడినటువంటి దాఖలాలు మనకి ప్రేమికులమైన మనందరికీ తెలుసు. అయితే ఆయన ఎందుకొచ్చాడు అని యోచన చేస్తే, మనందరి శ్రేయస్సు కొరకే వచ్చాడు అన్నది మనకు ప్రస్ఫుటంగా చక్కగా తేటతెల్లంగా కనబడుతుంది. మన బాధలన్నీ అయితే అనుభవించడానికి వచ్చాడు. ఆఖరికి ఈ శరీరాన్ని కూడా మనం ఆయనతోటి మనం తే త తాదాప్యం చెందలేం. అది కూడా ఆయనకి తెలిసి, మనకి స్థూలంగా మనం ఆయన దర్శించుకోవాలంటే, ఆయన్ని ఒక ప్రదేశంలో పెట్టాలి కాబట్టి, ఆ కోరికను కూడా మన అందరి ప్రేమికుల తాలూకా కోరికల్ని కూడా ఆయన నెరవేర్చడానికి ఆ అహ్మద్‌నగర్‌లో ఆ నిక్షిప్తం ఆ శరీరాన్ని చేసి, తన శాశ్వతమైన దర్శనాన్ని మన ప్రైతముడు ఇచ్చినట్టుగా మనం చెప్పుకుంటాం. అయితే ఈ సకల ప్రాణకోటి ఏమైంది అంటే, ఆధ్యాత్మిక పురోగతి కోసం బాబా తను బాధలను అనుభవించడం, ఆయన విశ్వకార్యంలోని భాగంగానే ఎంచుకున్నారు. అయితే ఆయన వచ్చిన రాకకు కారణం ప్రేమ అని. మరి ఈ ప్రేమ వెనకాతల ఏముంది అంటే, మొత్తం యావత్ సృష్టిలో ఉన్న ఈ ప్రాణకోటికి ఆధ్యాత్మిక పురోగతి కోసం ఆయన ఈ బాధలంతా అనుభవించవలసి ఉంది. అదే ఈ విశ్వకార్యంలోని ఒక భాగంగా, ఒక పనిగా ఆయన ఎంచుకొని ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇక్కడ మనమంతా గమనించవలసిన విషయం ఏమిటంటే, ఆయన ఎందుకోసం వచ్చాడో అని తెలిసినప్పటికీ కూడా, మనం ఈ ప్రాపంచిక విషయాల్లో పడి, ఈ మాయలో ఉంటూ, మనం అజ్ఞానంతోటి మనకి గూడు కట్టుకొని ఉన్న అవినీతితోటి, మన అమానుష కర్మలతోటి, అశాశ్వతమైన ఈ ప్రాపంచిక సుఖాలపై ఉన్న వ్యామోహం కారణంగా అవతారుడికి మనం తీవ్రమైన వ్యధన కల్పిస్తున్నాము. డైరెక్ట్‌గా. ఎందుకంటే గత అవతారాలన్నిటిని చూసినప్పటికీ కూడా ఏదో విధంగా అవతారుడికి మనం ఒక విధంగా తెలిసినా తెలియకపోయినా గ్లాని చేయడం, అపహాస్యం చేయడం, అశ్రద్ధ చూపించడం, మన తాలూకా నడవడికలోని ప్రతి విషయంలోని మన అజ్ఞానంతో ఆయన ఇబ్బంది పెట్టామే తప్ప, ఆయన అనుకున్న విధంగా మనం ఎవ్వరం కూడా అవతారుడిని ప్రేమించలేదు. బాబా అది కూడా చెప్పారు. నన్ను ప్రేమించడం అన్నది, ప్రేమ అన్నది చాలా చిన్న విషయంలా మీకు కనబడుతుంది. కానీ, ఈ సృష్టిలో నేననుకునే విధంగా ఏ ఒక్క ప్రేమికుడు కూడా నన్ను ప్రేమించలేదు అని మన ప్రియతముడు చెప్పడం జరిగింది. అయితే గత అవతారాలను మనం చూసుకుంటే, అనగా ఒక జొరాస్ట్రను, ఒక రాముడిగా, ఒక కృష్ణుడిగా, బుద్ధుడిగా, యేసుగా, మహమ్మద్‌గా చూసుకుంటే, అప్పుడు కాలమాన పరిస్థితుల ప్రకారం మనం పురాణాల్లో వాటిలో ధర్మం కడుగట్టి లేతే దీపం ఇదయ్యి, ధర్మం పోయి అధర్మం పెరిగిపోతే అవతారుడొస్తాడని చెప్పారు కదా! కాబట్టి ఈ అవతారంలో అవతారాలతో కంపారిజన్ చేసుకుంటే, ఈ ప్రస్తుత అవతారంలో మెహర్ ప్రభువు పడినంత బాధ, వ్యధ, అవమానము గత అవతారాల్లోని సరిపోదు. ఎందుకంటే అవన్నీ చాలా తక్కువని ప్రభువే చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం అజ్ఞానం కారణంగా 100కి 100 పాళ్ళు మనం రీచ్ అయిపోయాం. అంటే మనం డేంజర్ జోన్‌లోకి 100% వెళ్ళిపోయామని ప్రభువే చెప్పాడు. క్రీస్తు ఒకేసారి సిలువ వేయబడ్డాడు కానీ, నేను అనుక్షణము, ప్రతి క్షణము మీ మధ్యన ఉంటూ సిలువ వ్యధ అనుభవిస్తున్నాను అని చెప్పారు. అంటే ఆయన అవతారిక పీరియడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మరి ఆ శరీరాన్ని వదిలేంత వరకు మనం భౌతికంగా లెక్కలు వేసుకుంటే ప్రతి సెకండు కూడా యేసుక్రీస్తుకి సిలువ వేశారు ఒక్కసారే కానీ, నాకు ప్రతి క్షణము సిలువ వేయబడుతోంది. ఆ వ్యధను పొందుతున్నాను అని చెప్పాడు మన ప్రీతముడు. సో, అవతార కాలంలో
మరి ఆయన చేసిన కార్యక్రమాల్లో 44 సంవత్సరాలు మౌనం వహించాడు. అదేవిధంగా ఆ మౌనంలోనే ఉంటూ కూడా 13 సార్లు ప్రపంచాన్నంతటిని కూడా పర్యటించాడు. పోనీ ఆయనేమైనా పోనీ మౌనం ఉన్నాడు, పర్యటించాడు విదేశాలంటే ఆయనకేం సుఖం, శాంతం ఉందంటే సుదీర్ఘ ఉపవాసాలున్నాడు. ఏకాంతవాసాలున్నాడు. కాబట్టి ఈ తాను ఏదైతే మానవ శరీరాన్ని ధరించాడో దానికి బాధ వర్ణాతీతమైన బాధని, యావత్ విశ్వం కోసమే నేను ఈ బాధను అనుభవిస్తానని కూడా చెప్పాడు. అయితే 1952లో బాబా 24 మే 24వ తేదీన అమెరికాలోను, 1952 డిసెంబర్ 2వ తేదీన భారతదేశంలోను 2 మోటారు కార్ల ప్రమాదాన్ని జరిపించుకున్నారు. ఆ ప్రమాదాల్లో తన దేహం ఎంత చిన్నాభిన్నమైపోయిందో ప్రేమికులమైన మనందరికీ కూడా తెలుసు. అది ఎంతటి బాధో కూడా అది వర్ణాతీతం. ఆ బాధ ప్రతి ఒక్కళ్ళకి మనకి అవగతమే. అలాగే తాను వేసుకున్న ఏదైతే ప్రణాళిక ఉందో, ఆ ప్రణాళిక ప్రకారం ఆయన భరించవలసిన బాధలని భరించి, చివరి 3 సంవత్సరాలలో అంటే ఆయన శరీరం దాల్చి వదిలే టైంకి ముందుగా, అంటే ఆయన 69లో ఉంటే 3 సంవత్సరాలు తీస్తే ఒక 66 సంవత్సరం, 66 ఎగ్జాంపుల్ దగ్గరగా. ఆ టైంలో ఆయన కఠిన ఏకాంతవాసాలు గడిపి తన విశ్వకార్యాన్ని పూర్తి చేసుకొని 1969 జనవరి 31వ తేదీన తన భౌతిక దేహాన్ని వదిలిపెట్టారు మన ప్రీతముడైన మెహర్ బాబా. మరి ఈ దేహాన్ని మన కోసమే కదా మెహరాబాద్ కొండపై నిక్షిప్తం చేయించడం జరిగింది. ఆయన ఆ టైంలో కూడా మన గురించి ఆలోచిస్తూ యావత్ విశ్వ మానవ జై బాబా. సో, బాబా ఆ శరీరాన్ని కూడా, ఎందుకంటే అది లేకుండా మనం అవతారాన్ని దర్శనం చేసుకోలేం. ఆ శరీరాన్ని కూడా మన గురించే ఆయన మెహరాబాద్‌లో ఆ శరీరాన్ని ఆయన అనుకున్న ప్లేస్‌లో, ప్రదేశంలో నిక్షిప్తం చేశాడు. ఇక్కడి నుంచే నేను ఇలా పడుకుని విష్ణుమూర్తి ఏ విధంగా అయితే ఇలాగ ఒక చేతిని తల కింద పెట్టుకుని శేషపానుపు ఎలాగుంటాడో ఆఖరికి అది కూడా ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. నేను పూర్తిగా ఇలా పడుకుని దర్శనమిస్తే మీకేమైనా ఇబ్బందా అని చెప్పాడు మన ప్రీతముడు. ఆ విధంగా అంత క్లిష్ట పరిస్థితిలో కూడా మన అందరి గురించే ఆయన ఆలోచించడం ఎంత ఇదో మనం తెలుసుకోవాలి, గమనించాలి. కాబట్టి అక్కడి నుంచే తన ఆధ్యాత్మిక కేంద్రంగా చేసుకోవడం, తన ప్రేమికులకి ఆ దర్శన భాగ్యాన్ని ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అయితే అందరికీ ఆరాధ్యుడు అయిన మన పూజ్యుడైన మెహర్ ప్రభువు తన ప్రేమికుల కోసం ఈ సమాధిలోనే కొలువై ఉన్నాడు అన్నది మనకి విశిదము. అందులో బాబా ప్రేమికుల్లో అయిన అంటే మండలి వారిలో అయిన ఒక బాలనటు కూడా తూంబని మనం బాబాది సంబోధన చేస్తూ ఉంటాము. ఆయన దానికి కూడా టైమ్‌లెస్ ఓషన్ మెహర్ బాబా అని, అంటే బాబా యొక్క శాశ్వత ప్రేమ మహాసాగరుడని చెప్పడం జరిగింది. ఆయన తన భౌతిక దేహాన్ని త్యజించినప్పటికీ ఎప్పటికీ శాశ్వతంగా మనకు అందుబాటులో ఉన్నారనే విషయాన్ని ఆయన ఒక భావనగా తెలియజేయడం జరిగింది. కాబట్టి దాన్ని ప్రేమికులందరికీ అమరతిథి దినంగా అక్కడ మనం జరుపుకుంటున్నాం. అయితే అవతార్ మెహర్ బాబా ఈ యుగావతారుడిగా విశ్వ ఆధ్యాత్మికోన్నతికి తాను అనుభవించిన బాధలు, బయటికి కనిపించిన శారీరక రుగ్మతలు, అనారోగ్యాలు కూడా మామూలు మానవుల బాధలతోటి, అనారోగ్యాలతోటి ఏమాత్రం కూడా మనం పోల్చదగ్గనది కాదు. పోల్చడం కాదు, అసలు ఆలోచనే రాకూడదు. ఎందుకంటే ఆయన చాలా డిఫరెంట్. అన్ని అవతారాల కంటే కూడా చాలా డిఫరెంట్‌గా ఈ అవతారాన్ని నేను తీసుకోవడం జరిగిందని చెప్పాడు. కాబట్టి బయటకి కనపడే ఆ బాధలు, అంతర్గతంగా ఆయన వ్యాప్తంగా జరిగేటటువంటి యూనివర్సల్ పెయిన్స్, ఇవన్నీ కూడా మనతోటి కంపారిజన్ చేసుకోవడం చాలా హాస్యాస్పదము. తా చాలా అజ్ఞానంతో కూడుకున్నది అని ఇక్కడ చెప్పడం జరుగుతోంది. కాబట్టి బాబా
మామూలు మానవులు వాళ్ళ సంస్కారాల ప్రకారమే బాధలు అనుభవిస్తారు. అంటే మనం. వాటి నుండి తప్పించుకోవాలన్నా కూడా తప్పించుకోలేరు. కానీ అవతారుడు తలుచుకుంటే క్షణంలో తన కార్యాన్ని నిర్వర్తించి శరీరానికి ఎలాంటి బాధ, రుగ్మత లేకుండా వెళ్ళిపోగలడు కదా! అంతే కదా! ఆయన భగవంతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి అన్నీ ఆయనకి తెలుసన్నప్పుడు, ఒక మానవుడిగా ఒక శరీరాన్ని తెచ్చుకొని, దాన్ని ఆ శరీరంతో అనేక ఇబ్బందులు పడి, ఇవన్నీ చేయవలసిన పని లేదు. వెంటనే ఇలా చిటికేస్తే లేతే కనుసైగలతోటి ఆయన కార్యక్రమం అంతా చేసుకొని ఆయన వెళ్ళిపోవచ్చు. ఇన్ని సంవత్సరాలు ఉండవలసిన పని కూడా లేదు. కానీ ఎందుకు ఉన్నాడంటే, ఒక మానవుడు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా అహాన్ని అణగదొక్కి ఆహ్, ఈ ప్రపంచంలో మనుగడ సాగించాలి, ఎంత ప్రేమపూర్వకంగా ఉండాలి, ఎంత నిజాయితీగా ఉండాలి, ఎంత నిస్వార్థంగా ఉండాలి అని ఒక మానవుడి శరీరాన్ని తీసుకొని ఆయన చేసి చూపించి ఆచరించాడు. సో, అందుకు ఆయన ఈ విశ్వవ్యాప్తమైన వ్యధని అనుభవించవలసొచ్చింది. కారణం తన విశ్వంపై, విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మపై తనకున్న అపారమైన ప్రేమ కారణంగానే అని చెప్పడం జరుగుతోంది. బాబా తాను స్వయంగా బాధలను భరించారు. దానికై ఈ జగన్నాటకంలో స్వయంగా తాను నిర్ణయించుకున్న పాత్ర ఏదైతే ఉందో అది కడురమ్యంగా సక్సెస్‌ఫుల్‌గా చేసుకొని వెళ్లారు. బాబా అంటారు, "నా యూనివర్సల్ కార్యక్రమం చాలా సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. ఇవాళ నాది బ్రహ్మాండమైన ఇది జరిగింది" అని మస్తులను వాటిని కలుసుకున్నప్పుడు మనకి చాలా సందర్భాల్లో చెప్పారు మన ప్రీతముడు. అయితే మెహర్ బాబా ఈ యుగంలో విశ్వం కోసం భరించిన బాధల పరాకాష్ట అయింది. అయితే గత అవతారాల్లో ఇంత ఈ కిందకి దిగజారలేదు. కాబట్టి ఆ అవతారిక పీరియడ్‌లో కొద్ది మందికి ఉన్న కారణంగా ఆ కొద్ది బాధైతే ఉందో ఆ బాధే అనుభవిస్తూ వెళ్ళినట్టుగా మనకు దాఖలాలున్నాయి. కానీ ఇక్కడ ప్రతి క్షణము కూడా ఆయన బాధను అనుభవిస్తూ గడిపిన కాలమే మొత్తం ఆయన జీవితం అంతా కూడా ఆ బాధలతోటే నిండిపోయింది. త్యాగాలతోటి, బాధలతోటి, ఉపవాసాలతోటి జరిగింది కార్యక్రమం. కాబట్టి 1968 అయితే ఈ కార్యక్రమం ఇలా జరుగుతూ ఉండగా 1968 డిసెంబరు 22, 23 తేదీల్లో మెహరాజాద్‌లో మెహర్ బాబా జన్మదినము తన తమ్ముని కుమారుడు దారా వివాహాన్ని శత్రుఘ్న కుమార్తె అమృతతో జరిపించారు. ఈ విశ్వ ఆధ్యాత్మిక బాధలను భరిస్తున్నా కూడా ఆ కార్యక్రమం బాబా చెప్పారు. 69కి ముందే 3 సంవత్సరాల నుండి కూడా నాకు ఈ కార్యక్రమం జరిగింది అని చెప్పడం జరిగింది చూసారా? ఆ సందర్భంలోనే ఈ వివాహ కార్యక్రమం కూడా జరిగింది. కాబట్టి ఆ సమయంలో ఏకాంతవాసంలో ఉన్నప్పటికీ, ఆరోగ్యం సరిగ్గా లేనప్పటికీ కూడా సుమారు తన ఆహ్, ప్రేమికులకు బాబా 200 మందికి దర్శనాన్నిచ్చారు. ఆ టైంలోనే. మనం ఒక తలనొప్పొస్తేనే చాలా ఇబ్బంది పడతాం. ఒక కడుపు నొప్పొస్తే చాలా ఇది పడిపోతాం. మరి ఆయన ఒక తలనొప్పికే మనం ఇంత పడితే, యావత్ విశ్వంలో ఉన్న మానవాళందరి తాలూకా పెయిను ఆయన అనుభవిస్తున్నాడు అని చెప్పినప్పుడు, ఆయన బాధ ఎంత ఉంటుందో అన్నది మనకి ఊహకి కూడా అందనటువంటిది. ఆ టైంలో కూడా ప్రేమికుల్ని ఎక్కడా కూడా కించపరచకుండా, తక్కువ చేయకుండా, తను తక్కువలో తక్కువ 200 మందికి దర్శన కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా ప్రీతమ బాబా ఏం చెప్పారంటే, "మీరందరూ గుర్తుంచుకోండి. మీరు చూసే ఈ శరీరం నేను కాదు. మీరు చూసే ఈ శరీరం నేను కాదు. నేను సాగరాన్ని, అనంతమైన ప్రేమ సాగరాన్ని. నేను అవతారుణ్ణని ప్రపంచానికి చాటి చెప్పే సమయం ఆసన్నమైనది" అని ప్రీతమ బాబా చెప్పడం జరిగింది. మరి బాబా భరించే బాధలు, అనారోగ్యాన్ని చూసి మండల వాళ్ళు చాలా ఆందోళన పడేవారు. నిజంగా మండల వాళ్ళకి బాబా ఎంత అంటే బాబాయే దగ్గరుండి మండలం వాడిని నడిపించారు అన్న విషయం మనకి ఎక్కువ సార్లు గుర్తుకొస్తుంటుంది. ఆ దర్శన కార్యక్రమాల వాటి గురించి. బాబా ఆ మండలి వాళ్ళు ఆందోళన పడుతుంటే బాబాకి చికిత్స చేయాలని జెప్పి ఆ వైద్యుని పిలిపించడం, లేదా పూనాల హాస్పిటల్‌కి తీసుకెళ్ళడం ఇలా డిస్కషన్స్ తోటి వాళ్ళ అనేక విధంగా తతమతం అవుతూ ఉండేవారు.
ఎందుకంటే మనం మామూలుగా ఉన్నప్పుడే మనం చూడండి ఏమైనా జరిగినప్పుడు అంటే ఉదాహరణగా చెప్పుకుంటాం. ఈ హాస్పిటల్‌కి అది ఇది చాలా మెకానికల్‌గా తిరిగేస్తాం. సో, మరి అవతారుడు సాక్షాత్తు పరమాత్మ అవతార పురుషుడుగా వచ్చాడు. అందులో మండలవాడు ప్రత్యక్షంగా బాబాని దగ్గరుండి చూస్తున్న వారు బాబాకి ఇంతలాగా ఏదైనా అనిపించేసరికి వాళ్ళకసలు మైండ్ పనిచేసేది కాదనమాట. కాబట్టి ఇదంతా కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే, మానవుల బాధలను నాపై వేసుకోవడానికే ఈ శరీరాన్ని తీసుకొచ్చాను. మీరు దీనికి ట్రీట్మెంట్ చేస్తారేంటి అన్నట్టుగా ఆయన మాట్లాడేవారు. ఎందుకు? ఈ శరీరాన్ని మన బాధల గురించి ఆయనే ఆ శరీరాన్ని అడ్డు పెట్టేశాడు. అంటే మన బాధల్ని 80% ఆయనే తీసుకోవడం జరిగింది. కాబట్టి మీరు నాకు ట్రీట్మెంట్ చేయడందుకు మీరు ఇది చేస్తారేంటి? ఈ శరీరాన్ని దాని గురించే గదా తెచ్చుకున్నాను నేను అని ఆహ్, మన ప్రేమికులకి చెప్పడం జరుగుతోంది. అప్పుడు అంటున్నారు బాబా, "మీరు ఏది పడితే అది చేయకండి. నేను చెప్పే వరకు ఏ వైద్యుడిని పిలిపించొద్దు." మళ్ళీ అంత అనారోగ్యంలో కూడా బాబాయే ఆ ప్రశ్నకి సమాధానం చెబుతూ, నేను చెప్పే వరకు మీరు ఏ వైద్యుడిని కూడా తీసుకురావద్దని చెప్పారు. అలా పూనా నగరానికి తీసుకెళ్ళడానికి మీరు గాని ప్రయత్నం చేస్తే, అంటే మనం ఏదైతే వద్దంటే అది చేస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. ఇక్కడ మండలి వారు బాబాయ్ గల ప్రేమతోటి గబుక్కున బాబా అలాగే అంటారని చెప్పి, గబుక్కున తీసుకెళ్ళడానికి అడ్వాన్స్‌గా తీసుకుంటే, బాబా అంటున్నారు, "అలా చేసిన పక్షంలో నా ఈ శరీరాన్ని ఇక్కడే ఇప్పుడే వదిలేస్తాను" అని ప్రియతముడు బాబా చెప్పడం జరిగింది. కాబట్టి 1969 అంటూ 1969లో మరి జనవరి 5వ తేదీన సరోజ్ షిరానీ అల్లుడు డాక్టర్ హర్జీ అడెన్వాలా మెహ్రాజాద్‌లో బాబాను పరీక్ష చేయడానికొచ్చాడు. అక్కడ బాబాకి రక్త పరీక్ష చేయడం జరిగింది. అయితే రక్త పరీక్ష చేసినప్పుడు వాళ్ళు రిపోర్ట్‌లొస్తాయి గదా! ఆ రిపోర్ట్‌లు యాస్ ఎ డాక్టర్‌గా ఆయన చూస్తే అందులో యూరియా శాతం 148, హిమోగ్లోబిన్ 7కి పడిపోయిందని చెప్పారు డాక్టర్ గారు. అంటే యూరియా శాతం 148కిని, హిమోగ్లోబిన్‌కి 7కి పడిపోయిందని చెప్పారు. అయితే ఆ డాక్టర్ ఏం చెప్తున్నారంటే, వైద్య శాస్త్ర ప్రకారం ఈ స్థితిలో ఉన్నవారు కంపల్సరీగా కోమాలోకెళ్ళిపోతారు. అదే విధంగా వాడి నోటి నుండి దుర్వాసన ఇలాంటివి వస్తుంటాయి. అంటే ఆ రీడింగ్‌లో చూపించిన వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంటుందని సైంటిఫిక్ స్ రీజన్ అనమాట. కానీ బాబా విషయంలో అది ఆశ్చర్యంగా ఉంది. ఈయన కోమాకి వెళ్ళలేదు. అటువంటి బ్యాడ్ స్మెల్ కూడా లేదు అని డాక్టరే స్వయంగా చెప్పడం జరిగింది. ఆయన ఎంత అమాయకులో చూడండి. బాబాయే చెప్తున్నారు. డాక్టరు ఇలా అని చెప్పుకొని ఇలా చూసుకునేసరికి ఆయన మైండ్‌లో స్టెతస్కోప్ లేదు. ఆయన ఈ టెన్షన్‌లోనే ఆయన అది మర్చిపోయి వచ్చేసాడు. వచ్చేసరికి బాబాయే గుర్తు చేసి, "నువ్వు స్టెతస్కోప్ తీసుకురాలేదు. అయినా ఏం పర్వాలేదు. నా ఛాతీ పైన ఈ గుండె ఉన్నది కదా! అక్కడ నీ చెవి పెట్టి ఈ హృదయం తాలూకా శబ్దాన్ని, గుండె చప్పుడుని నువ్వు విను" అని బాబాయే డాక్టర్‌కి సూచనలివ్వడం జరిగింది. అదే విధంగా మరి నారిమన్ మరియు ఆర్నవాజ్‌ల తన వివాహానంతరం కూడా 1949 జనవరి 17వ తేదీన వారిరువురు కూడా బాబా దగ్గరికి రావడం జరిగింది. బాబాను దర్శించుకున్నారు. ఆలింగనం కూడా చేసుకున్నారు. అయితే ఇప్పుడు బాబా ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడం కారణంగా బాబాని ఒక అప్పుడే పుట్టిన పసికందు బేబీ ఉంటుంది చూడండి. చాలా నెమ్మదిగా చాలా సున్నితంగా ఎత్తుకుంటాం గదా! అలాగా ఆలింగనం చేసుకుందామని చెప్పి ఈ నారీమన్ ఆర్నవాజులు చేస్తే, బాబా ఏం చేశారో తెలుసా అండి? గబుక్కున వాడిని ఇలా లాగి గట్టిగా ఆయనే పట్టుకున్నారు. పట్టుకునేసరికి వాళ్ళు ఆశ్చర్యపోయారు. మండలి వాళ్ళు ఆశ్చర్యపోయారు. వీళ్ళిద్దరూ కూడా అవాక్కయిపోయారు. అనేసరికి బాబా అంటున్నారు. అంటే ఆయన ఉద్దేశం చెప్తున్నారు. నా ప్రేమికుల్ని ఎప్పుడు కూడా నేను తక్కువ చేయను. వాళ్ళ వాళ్ళ డ్రీమ్ ఏదైతే ఉందో అది 100కి 100 పాళ్ళు ఉన్నట్టుగా చూస్తానని చెప్పి, బాబా మామూలుగా ఉన్నప్పుడు ఎలాగైతే ఆలింగనం ఇచ్చేసేవారో, అంతకంటే విపరీతంగా వాళ్ళిద్దరిని ఆలింగనం చేసుకోవడంతో వాళ్ళిద్దరికీ ఆశ్చర్యమయ్యి, అయ్య బాబోయ్! ఇంత నీరసంలో ఇంత ఇదిగా ఉన్నారు బాబా. అటువంటి బాబాకి ఇంత శక్తి ఎలా వచ్చింది అని వాళ్ళు స్వయంగా చెప్పడం జరిగింది. కాబట్టి అలాగే జనవరి 24వ తేదీన రానో గేలి కూడా బాబాని ఆలింగనం చేసుకోవడానికి భయపడుతుంటే, బాబా ఆమెను గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. చేసుకొని ఆలింగనం ఇచ్చారు. కాబట్టి ఇక్కడ బాబా చెప్తుందేంటంటే,
ప్రేమికులను చేరదీయడానికి బాబాకు అనుభవించే శారీరక అనారోగ్యం అడ్డు రాదు. తన ప్రేమికులకి ఆలింగనాలు ఇవ్వడానికి ఈ ఆరోగ్యం అన్నది ఏమీ ఒక మిష తప్ప ఏమీ లేదు అనే విధంగా బాబా తాలూకా చర్య అక్కడ మనకి స్పష్టమవుతోంది. అంటే ఆయన ప్రేమ ఎంత అతీతం అంటే అంత అసలు వర్ణించడానికి కూడా మనకి సరిపోం. అంత క్లిష్ట పరిస్థితిలో కూడా తన సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటే ఎలాగుంటుందో అదే ఎఫర్ట్ బాబా ఇక్కడ పే చేయడం జరిగింది. కాబట్టి ఈ అనారోగ్యం నా ప్రేమికులకి అడ్డు రాకుండా ఉంటుంది అనేటట్టుగా ఆయన చేయడం జరిగింది. మరి జనవరి 30వ తేదీన పూనా నుండి డాక్టర్ గ్రాంట్ వచ్చి బాబాను చూశాడు. చూసి బాబా ఆరోగ్యం మాత్రం సాధారణంగా ఉందని ఆయన కన్ఫర్మ్ చేశాడు. బాబాను ఒకసారి ఏదైనా బాబా ఆరోగ్యం బానే ఉంది. అయితే మీరొక పని చేయండి. బాబాని ఒకసారి పూనా తీసుకురావాల్సిందని సూచనిచ్చాడు. కానీ మన ప్రీతముడు ఏమన్నాడో తెలుసా అండి? నా సమయం ఆసన్నమైంది అని చెప్పడం జరిగింది. జనవరి 31వ తేదీన ఉదయం 3:45 నుండి 7 గంటల వరకు బాబాకి విపరీతమైన ఈడ్పులు వచ్చాయి. ఈడ్పు నొప్పులు అంటే మనకి మంచం మీద పడుకున్నప్పుడు ఆ మనిషి ఒక 3 ఫీటు 3½ ఫీటో మనిషిని మొత్తం కుదిపేస్తుంటుందనమాట. అంటే బాడీ అలా కర్రలా పైకి లేచి మళ్ళీ కిందన పడిపోతుంటుంది. అది ఎంతలాగా ఉంటుందంటే ఆ పక్కన ఉన్న మండలి వారు ఏరిచు, పెండు, బావు వీళ్ళందరూ కూడా బాబాని ఎంత గట్టిగా పట్టుకున్నా కూడా అసలే ఆయన చాలా కోమలమైన శరీరం. అంటే ఒక పూరేకు ఎలాగుంటుందో, ఒక మందార పువ్వు తాలూకా రేకు ఎంత సున్నితంగా ఉంటుందో, అంత సున్నితంగా ఉండే బాబా శరీర సౌష్ఠము ఈ అనారోగ్యానికి ఇంకా చాలా పలచనైపోయింది. ఆ టైంలో ఆయనకి అటువంటి ఈడ్పు నొప్పులు రావడంతో దాన్ని నొక్కి, గట్టిగా నొక్కి చేయడం జరిగింది. తర్వాత బాబాకి ఆ నొప్పులు తగ్గడంతో కొంతసేపు అయిన తర్వాత మండలం వాళ్ళని పైకి పంపించి, స్త్రీ మండలం వాళ్ళని లోపలికి తీసుకురామని బాబా చెప్పడం జరిగింది. వాళ్ళొచ్చిన తర్వాత మెహ్రా బాబా పక్కనే కూర్చోవడంతోటి అప్పటి వరకు ఉన్న ఈడ్పులైతే ఏమున్నాయో అవి పిన్ డ్రాప్ సైలెంట్‌గా కూర్చుండిపోయాయి. అంటే ఇక్కడ కూడా మనందరికీ ప్రీతముడు మెహర్ ప్రభు. మరి మెహర్ ప్రభుకి ప్రీతమ ఎవరు? మెహ్రా. అందుకని ఇంత టైంలో కూడా, ఇంతటి క్లిష్ట పరిస్థితిలో కూడా తన మెహ్రా ఈ ఈడ్పులను చూస్తే తట్టుకోలేదని చెప్పి ప్రీతముడు అంతవరకు దాన్ని నొక్కిపెట్టి ఉంచాడు. మెహ్రాకి ఎటువంటి దుఃఖాన్ని కలగచేయకూడదనే ఆలోచన ప్రీతముడికి రావడం ఎంత ఉన్నతమైన భావమో చూడండి. కాబట్టి జనవరి 30వ తేదీ రాత్రి బాబా నా సిలువు వేత ఈ యేసుక్రీస్తు సిలువు కంటే కూడా చాలా విపరీతంగా ఉంది. ప్రతి క్షణం నేనిక్కడ సిలువ వేయబడుతున్నానని మరొక్కసారి చెప్పడం జరిగింది. అయితే ఆ సమయం వచ్చింది. 1969 జనవరి 31వ తేదీన మధ్యాహ్నం 12:15 బాబా శ్వాస ఆగిపోయింది. బాబా ఆదేశం ప్రకారం ఆయన భౌతిక దేహాన్ని సమాధిలో ఉంచడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి. ప్రేమికుల దర్శనార్థం బాబా శరీరాన్ని 7 రోజుల వరకు మెహ్రాబాద్ కొండపై గల సమాధిలో ఉంచారు. నిజానికి ఫిబ్రవరి 1వ తేదీన ఆ సమాధిని మూసివేయాలి. డాక్టర్ గిండే కొంతమంది కూడా సూచించినప్పటికీ స్త్రీ మండలి వారు ముఖ్యంగా మెహ్రా కోరిక మేరకు ఫిబ్రవరి 7వ తేదీన వరకు ఆ శరీరాన్ని అక్కడ ఉంచి తర్వాత బాబా సూచన ప్రకారం దానిలో నిక్షిప్తం చేయబడింది. మనందరికీ అది దర్శించుకునే భాగ్యాన్ని ఆఖరికి ఆ టైంలో కూడా మన ప్రీతముడు మనకి అవకాశాన్నిచ్చాడు. కాబట్టి మనం హృదయపూర్వకంగా ఆయన్ని తలుచుకొని, ఆయన మన కోసం పడిన బాధలను స్మరించుకుని, ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ప్రేమ ప్రసాదాన్ని మనం పొందడానికి అర్హతను సంపాదించుకోవడమే మనం చేసే ఏకైక అర్పణ. ఆయనకి ఆ నివాళి కూడా. ఆ టైంలో మనం ఆ నివాళిని అర్పిస్తే కృతజ్ఞతాభావంగా ప్రభు మా గురించి ఇంత కష్టపడ్డావు అని చెప్పి ఆ విషయాల్ని తలుచుకుంటూ మనం ప్రీతముడైన మెహర్ బాబా భౌతిక దేహాన్ని త్యజించినప్పటికీ కూడా తన ప్రేమికుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచి ఉన్నారనేది పరమసత్యం. కాబట్టి అమరతిథి రోజున దివ్య ప్రీతమును స్మరిస్తూ ఆయనని భౌతికంగా అధికాధికంగా ప్రేమించడానికి ఆయన ప్రేమికులమైన మనందరం కూడా ప్రయత్నం చేద్దాము. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై.
హారతి నీకు మౌనావతారా, మనసు హారతి నీకు అవతారా, స్వీకరించగరారా ప్రేమావతారా, మనసు హారతి నీకు మౌనావతారా. నీ నామస్మరణతో బ్రతుకుచున్నామిప్పుడు, నీ నామస్మరణతో బ్రతుకుచున్నామిప్పుడు, ఏ ధ్యానమూలేని ఈ ధ్యానమూలేని ఏకమగు మనసులతో ఎన్ని ఇడుములు పడిన సన్నిధానము నుంచి అన్ని నీవై సాకు అవతార పురుష, మనసు హారతి నీకు మౌనావతారా, స్వీకరించగరారా ప్రేమావతారా, మనసు హారతి నీకు మౌనావతారా. నిన్ను వీడగలేని అసమర్థులము మేము, ధ్యానమే పోయినా ప్రళయమే వచ్చినా చివరి శ్వాసను కూడా నీ స్మరణతో విడుతూ భాగ్యము కలిగించు భగవదావతారా, మనసు హారతి నీకు మౌనావతారా, స్వీకరించగరార ప్రేమావతారా, మనసు హారతి నీకు మౌనావతారా. పాదాల దరి చేరి ప్రాకులాడితిమయ్యా, లోపాలు పాపాలు సవరించుకొనుచును, సచ్చిదానందుడవు సాకారుడవు నీవు, సచ్చిదానందుడవు సాకారుడవు నీవు, ఆర్తి తీర్చగరావా కలియుగావతారా, మనసు హారతి నీకు మౌనావతారా, స్వీకరించగరార ప్రేమావతారా, మనసు హారతి నీకు మౌనావతారా, మనసు హారతి నీకు మౌనావతారా. ధన్యవాదాలు మెహర్ ప్రీతమా. అందరికీ జై బాబా. అన్ని